బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. పోలింగ్ ముగియడంతో తుది ఫలితంలో ఏ పార్టీ విజయం సాధించబోతుందనేది టెన్షన్ రేకెత్తిస్తోంది. దీంతో రేపు జరిగే ఎన్నికల కౌంటింగ్ కోసం అన్ని పార్టీల నేతలతో పాటు తెలంగాణ ప్రజలు కూడా తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఓట్ల లెక్కింపునకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రేపు ఓట్ల లెక్కింపునకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక కౌంటింగ్ కోసం 42 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను అధికారులు లెక్కిస్తారు. ఆ తర్వాత హోమ్ ఓటింగ్లో పాలైన ఓట్లను కౌంట్ చేస్తారు. అనంతరం పోలింగ్ కేంద్రాల వారీగా ఓట్లు లెక్కించడం ప్రారంభిస్తారు. మొత్తం 10 రౌండ్లలో పూర్తి స్థాయి ఫలితాలు తేలనున్నాయి. ఒక్కో టేబుల్ వద్ద 3 అధికారులు కౌంటింగ్లో పాల్గొననున్నారు. అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూముల నుంచి ఈవీఎంలను తీసుకొచ్చి కౌంటింగ్ ప్రక్రియను స్టార్ట్ చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో బుధవారం సాయంత్రం వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఒక్కటి కూడా రాలేదు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లేకపోవడంతో ముందుగా హోమ్ ఓటింగ్ ఓట్లు లెక్కించనున్నారు. మొత్తం హోమ్ ఓటింగ్ కోసం 103 మంది నుంచి అప్లికేషన్లు రాగా ఇందులో 101 మంది ఓటు వేయగా 2 మరణించారు. ఆ తర్వాత ఈవీఎంలో ముందుగా షేక్పేట డివిజన్ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. చివరగా ఎర్రగడ్డ డివిజన్ ఓట్ల కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్ సెంటర్ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కో రౌండ్ పూర్తయిన వెంటనే ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో ఫలితాన్ని అప్లోడ్ చేయనున్నారు.